శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. కూజంతం రామ రామేతి మధురం మధురక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మునిశుంభస్య కవితావనచారిణః రామకథానాదం కోలయాతి పరాంగతం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజకార. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేతు శిలాభిస్తు ప్రహరతః పాదవైశ్చ సహస్రశః అద్దజిత్వా పురీం లంకాం వివాద్య చ మైథిలీం. సబుద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథీయధీః పౌరుషే చ ప్రతిద్వంద్వః శరీరం జహి రావణం. మాలాం కుండిం చగపదం శూలం శంఖం సుదర్శనం తదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగణేశాయ నమః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శుశ్రావ హనుమానువాచం తాం అమృతోపమాం. ఈ రోజున మనకి సుందరకాండ ప్రవచనము ఇది 8వ రోజు. రేపుటితో సమాప్తమవుతుంది. రేపు పట్టాభిషేక ఘట్టం కూడా చెప్పటం అనేది జరుగుతుంది. ఇక సుందరకాండ అయిన తర్వాత పట్టాభిషేకం కూడా తప్పనిసరిగా వినవలే. పట్టాభిషేకం కనుక విన్నట్లయితే సుందరకాండ అంతా కూడా విన్నటువంటి యొక్క ఫలితం ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనకి రామాయణంలో సుందరకాండలో చెప్పడం జరిగింది. అందువల్ల ఒకవేళ ఏదైనా కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయినటువంటి వారు ఈ పట్టాభిషేక ఘట్టాన్ని కనుక వచ్చి విన్నట్లయితే వారందరికీ కూడా సుఖశాంతులు
ఖచ్చితంగా కలుగుతాయి, స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి రామాయణ వచనం. అలాగే సుందరకాండలో కూడా ఫలశ్రుతిలో ఈ సుందరకాండ గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. అందువల్ల రేపు పట్టాభిషేక ఘట్టం కూడా ఉంటుంది కాబట్టి స్వామివారికి లఘువుగా పూజ కూడా ఉంటుంది. అదంతా కూడా మీరు ఆ పూజను చూసి పట్టాభిషేకాన్ని కనుక విని మీరు వెళ్ళినట్లయితే ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారు. రామలింగేశ్వరుడు అంటే రామచంద్రమూర్తి అని అర్థం, ఎవరో కాదు, రాముడే. రాముడికి శివుడికి భేదం లేదు. రాముడే శివుడు, శివుడే రాముడు. రామభక్తుడు పరమశివుడు. పరమశివుడు రామాయణాన్ని మొత్తం పార్వతీదేవికి వినిపించారు. అదే అధ్యాత్మ రామాయణం అంటారు. వాల్మీకి రామాయణం వాల్మీకి రచించారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో. కాబట్టి ఇలాగా మనకు అనేక రామాయణాలు కూడా రాశారు, పరమ భక్తులు రాశారు, మహర్షులు రాశారు. భవిష్యత్ వారు ఆ తపశ్శక్తి సంపన్నులు కాబట్టి వారు దివ్య దృష్టితోటి రామ ప్రభువు యొక్క విషయానంతా కూడా వారు కదులారా అంటే ఆ మనస్సుతో ఊహించి వారికి వచ్చేటువంటి యొక్క ఆ విషయాలన్నింటినీ కూడా భగవద్ అనుగ్రహంతో వారికి అనేక విషయాలు వాళ్ళకి ద్యోతకం అవుతాయి, అంటే తెలుస్తాయి అన్నమాట. అలాంటి విషయాలు కూడా మనకి వారు మహర్షులు రాశారు. అలాంటి రామాయణాలే మనకి చాలా ఉన్నాయి. అదే వాల్మీకి రామాయణం మనకి మొదటి నుంచి కూడా సాంప్రదాయంగా వస్తున్నది కాబట్టి అదే ఎక్కువగా చెప్పడం జరుగుతున్నది. వారు చెప్పినటువంటి యొక్క వారు రచించినటువంటి యొక్క రామాయణాలను కూడా మనము చక్కగా సందర్భోచితంగా తీసుకొని చెప్పినట్లయితే ఇంకా వినటానికి చాలా ఎంతో హృద్యంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే నేను సుందరకాండ చదువుతున్నప్పుడు కూడా అనేక రామాయణాలలో ఉండే విషయాలను కూడా అప్పుడప్పుడు చెప్పడం అనేది జరుగుతున్నది. ప్రస్తుతం విషయంలో ఆంజనేయ స్వామి వారు రావణాసురుడికి హితోపదేశం చేసి ఆ లంకని దహించి వచ్చి ఆ తోకని సముద్రంలో ముంచారు, అగ్నిహోత్రుని శాంతింపజేశారు. అయ్యో మా అమ్మవారికి ఏమన్నా అయిందేమో అని బాధపడ్డారు. అలా బాధపడుతూ ఉంటే చారణులు అనేటువంటి వారు ఆకాశంలో వెళ్తూ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఆంజనేయుడు లంకంతా దహించాడు కానీ అమ్మవారు మాత్రం చాలా చక్కగా ఉన్నది, ఆమెకి ఏమీ కాలేదు, అది ఎంత గొప్ప విషయము, అది భగవంతుని యొక్క అనుగ్రహము అని చెప్పేసి వారు కూడా చాలా ఆనందించారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలు ఆంజనేయ స్వామి వారికి వినిపించాయి. ఆహాహా, ఎంత అనుగ్రహము, రామానుగ్రహం నాకు చాలా ఉంది, నేను బాధపడుతున్నాను, అమ్మవారు ఏమన్నా అయిందేమో, ఇదేమిట్రా బాబు అని చెప్పేసి పోనీయే మా అమ్మవారి యొక్క అనుగ్రహము నా మీద ఉన్నది, అంచేతనే అమ్మవారికి ఏమీ కాలేదు అని చెప్పేసి అనుకున్నాడు. ఇలా ఆ చెవులకి అమృతములాగా ఉన్నటువంటి యొక్క ఆ వాక్యాలని మనస్సులో భావన చేస్తూ మళ్ళా ఒకసారి తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు స్వామివారు. వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేశారు. చూడాలిగా మరి, వెళ్ళి ఏం కాలేదని వాళ్ళు ఎవరో చెప్పారు చారణులు, కానీ స్వయంగా తన కళ్ళతో చూస్తే కానీ మరి నమ్మలేడు కదా. అక్కడి నుంచి వాళ్ళు చెప్పారు కదా, సర్లే వెళ్దాం లేదు మలబొట్టి వాళ్ళం అనుకుంటాం, అట్లా తెలివి తక్కువగా. ఆంజనేయ స్వామి వారు అలా కాదు కదా, ప్రతి విషయము తను చక్కగా చూస్తారు, తెలుసుకుంటారు, అనుమానం వస్తే ఆలోచిస్తారు. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు జరిగితే తప్ప ఒప్ప అని చెప్పి ఆలోచిస్తారు. ఇది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయమా, నేను కరెక్ట్గానే చేస్తున్నానా, తప్పేదైనా చేస్తున్నానా అని అంత గొప్ప మహాపండితుడు కూడా ఆయన ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తారనమాట. అంతటి వాడు ధీమంతుడు అంటే అది స్వామివారు. ధీమంతుడు ఊరికే బుద్ధి ఉండటం కాదు, మనమందరూ మామూలుగా బుద్ధి ఉండేవారు, లోక వ్యవహారాలకి మనకి బాగా తెలుసు అన్నీ.
అక్కర్లేని మాటలంతా మాట్లాడటం, అనవసరమైన ప్రసంగాలు చేయడం, కాలక్షేపం చేయడం, వృధాగా, ఇవన్నీ కూడా మనం అనుకుంటాం, మనకి తెలుస్తాయి ఇవన్నీ కూడా. స్వామివారు అలా కాదు కదా, ఆయన సకల శాస్త్ర సంపన్నుడు. అంచేతనే ప్రతి విషయాన్ని కూడా ఆయన ఆలోచన చేయకుండా అసలు కాలు ముందుకు వెయ్యరు ఆంజనేయ స్వామి. అందుకని ఆంజనేయ స్వామిలో తెలుసుకునేటువంటి యొక్క విషయాలు మనకు కొన్ని వేలు ఉన్నాయి. సుందరకాండలో అడుగడుగునా విన్నాం కదా మనం. ఎంతసేపు ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎంతమంది రాక్షసులతో పోరాడినా ఆయన నేను కరెక్ట్గా చేస్తున్నానా చేయటం లేదా, ఇది ధర్మమా అది అధర్మమా అని ఇట్లాగా అనేక విషయాలు ఆలోచన చేస్తూ ముందుకి అడుగు వేసి ఇదిగో ఇంతవరకు వచ్చారు. అమ్మవారు బాగానే ఉందని చెప్పి తెలుసుకున్నారు. చాలా సంతోషంతో తిరిగి మళ్ళా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఇతమ్మవారి దగ్గరికి వెళ్ళి మా అభివాద్య అబ్రవిద్యుష్య పశ్యామి త్వామిహాక్షతం. అమ్మా, మీ యొక్క అనుగ్రహం చేత, రామానుగ్రహం చేత మీరు చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీకు ఏమీ కాలేదు, అది నా యొక్క అదృష్టం, భగవద్ అనుగ్రహం అని ఒక్కసారి చుట్టూ తిరిగి నమస్కారం చేశారట అమ్మవారికి. చుట్టూ తిరిగి అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి ఇక మరి నేను వచ్చిన పని అయిపోయింది కదా, మిమ్మల్ని చూచారు, మీరు చూడమని కూడా ఇచ్చారు, ఈ విషయము నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి చూతా, మీరేం బాధపడవద్దు, మీకు ఏమీ అవ్వదు, రావణాసురుడు మిమ్మల్ని ఏమీ చేయలేదు, నేను వెళ్ళటమే ఆలస్యం అంతే. నేను వెళ్తూనే ఇక్కడ ఉండేటువంటి యొక్క విషయాన్ని, ముఖ్యంగా మీ విషయాన్ని, రావణాసురుడు ఏమన్నాడు, మీరు ఎలా బాధపడుతున్నారు అనే విషయాలన్నిటిని కూడా నేను పూసగుచ్చినట్లుగా స్వామివారికి చెప్పి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి వారిని వచ్చేటట్లుగా నేను చేస్తా. వారే కాదు, మేమందరం వస్తాం. నన్నే చూశారు మీరు, అక్కడ కోట్ల మంది ఉన్నారు వానర వీరులు, ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు, నా కోసమే ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, వెంటనే వాళ్ళు బయలుదేరి వస్తారు, ఆ రావణ సంహారం జరుగుతుంది, నీకేం భయం లేదు అని ఈ రకంగా అమ్మవారిని ఓదార్చి స్వామివారు అక్కడి నుంచి బయలుదేరారు. జగామ పర్వతస్యాగ్రం గంతుం పారౌ మహోదధే తత్ర గత్వా మహాసత్వః పాదాభ్యాం పీడయన్ గిరిం జగామ వాయువేగేన పర్వతశ్చ మహీతలం గతో మహీసమానత్వం 30 యోజనమాయతః. వెనుదిరిగి బయలుదేరారు. బయలుదేరి ఒక పెద్ద పర్వతం ఉన్నది అక్కడ, ఆ పర్వతం మీదకి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఎగరాలిగా, బాగా పైకి ఎగరాలి అంటే బాగా ఎత్తుగా ఉండాలి. వచ్చేటప్పుడు మహేంద్ర పర్వతం మించి ఎగిరి వచ్చారు. అలాగే ఇక్కడ ఒక అరిష్ట పర్వతం అని ఒకటి ఉంది, పెద్దది, అది కూడా చాలా పెద్ద పర్వతం, మహేంద్ర పర్వతం లాంటిది, అది కూడా చాలా వెడల్పు చాలా పొడుగు ఉంది. ఎంత పొడుగు అంటే రాశారు ఇక్కడ 30 యోజనమాయతః, 30 యోజనాల పొడుగు వెడల్పు ఉందన్నారు. 30 యోజనములు అంటే, యోజనం అంటే 8 మైళ్ళు, 30 యోజనాలంటే 324 అంటే 240 మైళ్ళు అన్నమాట. కిలోమీటర్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, 1 మైలుకు బహుశా 1 కిలోమీటర్న్నర ఉండవచ్చు. అంటే అంత పొడవుగా ఉందన్నమాట. 240 మైళ్ళు అంటే మాటలా, ఎక్కడ ఎంత దూరం, మనం తెల్లవాళ్ళు ప్రయాణం చేయాలి బస్సులో, అంత దూరం ఆ పర్వతం వ్యాపించి ఉంది. దాన్ని ఎక్కారు. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉంటుంది పర్వతం, అంత పెద్ద పర్వతం మీదకి వెళ్ళి ఆయన యొక్క
పాదాలని గట్టిగా మోపారు పర్వతం మీద. గట్టిగా ఇలా మోపి ఇలా అంటే తప్ప పైకి ఆయన ఎగరు. ఇలా మోపి పాదాలని గట్టిగా మోపి ఆయన బలవంతా ఎంత ఉన్నదో అంత బలంతో పాదాలని గట్టిగా మోపారు కింద. చేతులను మళ్ళా ఇలా పెట్టారు, వెనక్కి ఇలా వెనక్కుగా ఉండి ఇలా ఉన్నారన్నమాట. అలా పైకి యోగశక్తి చేత మళ్ళా పైకి వెళ్ళారు. అప్పుడు ఏమైందిట, ఆ స్వామివారి యొక్క ఆ బరువుకి, పాదాలు గట్టిగా మోపారు కదండి, ఆ బరువుకి ఆ పర్వతం అంతా లోపలికి దిగబడిపోయి, అంటే భూమి లోపలికి చొచ్చుకోపోయిందన్నమాట. అది చొచ్చుకోపోయి అంత పెద్ద పర్వతము భూమితో సమానంగా అయిందిట. ఆయన బరువుని ఆపుకోలేకపోయింది పర్వతం. అదిగో అంతటి శక్తిమంతుడు ఆంజనేయ స్వామి గారు అంటే అదో మాటలు కాదు. అందుకనే అన్నారు ఆయన, అవసరమైతే నేను లంకనే మొత్తం తీసుకోపోతాను, లంకను తీసుకోవాలంటే మాటల అంత శక్తి ఆయనకు ఉన్నది కాబట్టే ఆయన చెప్పారు ఆ మాట. అమ్మవారు కూడా ఇంత చిన్నవాడు కదా అన్నట్టు తీసుకెళ్తామనంటే ఏం చేశారు, ఏమో తెలియదు నా సంగతి అని చెప్పేసి విశ్వరూపం చూపించలే. కాబట్టి అంతటి శక్తిమంతుడు మహానుభావుడు ఆంజనేయుడు. ఆ పర్వతం అలాగా భూమితో సమానంగా అయిందిట. బయలుదేరారు, అక్కడి నుంచి ఆకాశంలోంచి బయలుదేరారు. ప్రపేదే హదిశబ్దూలో దక్షిణాదుత్తరం దిశం. వెళ్ళేటప్పుడు దక్షిణం వైపు, దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి బయలుదేరారు, ఉత్తర దిక్కుకి. ఆ ఉత్తర దిక్కు వైపే ఉన్నారు, మహేంద్ర పర్వతం ఉంది, అక్కడే వానరవీరులు ఉన్నారు. ఆయన మొదలు అక్కడి నుంచే బయలుదేరి వచ్చారు ఇక్కడికి, మళ్ళా అక్కడికే ఆయన వెళ్తున్నారన్నమాట. తర్జన్యాదర్శయామాస ముని తస్మై జలాశయం. సరే, ఇక్కడ ఏం చేశారంటే వచ్చేటప్పుడు ఏదో ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయనకి ఏదో కొంచెం మంచినీరు ఏదో తాగాలనిపించింది, అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అది వేరే రామాయణంలో ఉండేటువంటి యొక్క విషయం. సరే, ఈయన బయలుదేరి వస్తూ ఇదివరకు ఈయన వచ్చేటప్పుడు మైనాకుడు సముద్రంలో నుంచి పైకి వచ్చాడు కదా, అయ్యా స్వామి మీరెంతో శ్రమపడి వెళ్తున్నారు సీతమ్మ వారిని బతకటానికి, ఆ సముద్రుడు నన్ను వెళ్ళమని చెప్పాడు, నా మీద మీరు కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని నేను ఇచ్చేటువంటి యొక్క ఆతిథ్యాన్ని అంటే కందమూల ఫలాలను స్వీకరించి వెళ్తే మాకు చాలా సంతోషము, మేము కూడా రామకార్యంలో మరి ఆయన సేవ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము అని చెప్పాడు. చదివితే ఆయన అది కుదరదన్నాడు. నేను ఎక్కడా ఆగను, ముందర అమ్మవారిని చూడాలి అని నేను ప్రతిజ్ఞ చేశానయ్యా. ఏదో అన్నావు, సంతోషము మంచిదే అని ఊరికి చేరుతోడట ముట్టుకొని వెళ్ళారు. అప్పుడు ఏమనుకోకు, నేను ఇప్పుడు ఎక్కడ ఆగను అని చెప్పి అనుకు వెళ్ళాను. అవసరమైతే నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నా పని అయిపోయిన తర్వాత అంటే అమ్మవారిని చూచిన తర్వాత తిరిగి మళ్ళా వస్తాను, ఇటేపే వస్తా, వచ్చినప్పుడు అప్పుడు కావాలంటే నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాలే అని చెప్పి అన్నారు. ఆ చెప్పిన దానికి అది గుర్తుపెట్టుకొని స్వామి చూడు ఎంత గుర్తు స్వామి వారికి, ఈ మధ్యలో ఎన్ని విషయాలు జరిగినాయి అయినా సరే ఆయనకు గుర్తుంది. అలా పర్వతేంద్రము సునాభంచ సముస్పృశ్చ వీర్యవాన్. ఆ సునాభుడు అంటే ఆయన యొక్క నాభి ఎలాగా బంగారమయంగా ఉంటుంది, అంటే పర్వతం అంతా బంగారమే. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒకసారి స్పృశించి ఆయన ఆతిథ్యం కూడా స్వీకరించి ధనుస్సులో ఎక్కుపెట్టినటువంటి యొక్క బాణం ఎంత వేగంగా అయితే వెళ్తుందో అంతటి వేగంతో బయలుదేరి ఆ ఉత్తర దిక్కుకు వెళ్తున్నారు. నాద సుమహానాదం పెద్దగా అరిచాడు. అరవటం అంటే సంతోషంతో, అంటే నేను అమ్మవారిని చూసి వస్తున్నాను ఓహో అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియాలని. ఆయన ఎక్కడో చాలా దూరంలో ఉన్నారు, అయినప్పుడు కూడా పెద్దగా ఆయన ఒక సింహనాదం చేశారన్నమాట. అది వీళ్ళందరికీ వినపడింది, దూరంగా వినపడింది.
తెలుసు కదా, ఆంజనేయ స్వామి వారి యొక్క బలపరాక్రమాలు తెలుసు. ఆయన సింహనాదం చేస్తే ఆ ధ్వని ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళంతా ఆయనకి స్నేహితులేగా. కాబట్టి అదంతా కూడా విన్నారు. విని చాలా ఆనందం కలిగింది వాళ్ళకి. ఓ, మా ఆంజనేయుడు వస్తున్నాడు, లంకానగరం నుంచి వస్తున్నాడబ్బా అని అంతా కూడా అనుకున్నారు. అటు ఇటు కూడా ఉత్సాహంతో గెంతుతూ ఉన్నారు. జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు అంటే భల్లూకం అన్నమాట, అంటే ఎలుగుబంటు. భల్లూకం అనేది సంస్కృత పదం, ఎలుగుబంటు అంటే తెలుగులో అంటాం. ఆయన జాంబవంతుడు, ఎలుగుబంటు స్వరూపంతో ఉంటాడు. ఆయన ఎలుగుబంటే. ఆయన కూడా గొప్ప బలపరాక్రమాలు గలవాడు. ఆయన ఎప్పుడో యుగయుగాల నుంచి ఉంటున్నాడు. ఆయన ఆంజనేయ స్వామి గారిని ప్రేరేపించి లంకానగరానికి నువ్వే వెళ్ళాలయ్యా, నువ్వు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు, ఈ 100 యోజనాల సముద్రాన్ని ఎవరూ దాటలేరు, నువ్వే సమర్థుడివి, నువ్వే వెళ్ళి తీరాలి అని చెప్పేసి ఆయన్ని పొగిడి ఆయన్ని ప్రేరేపించి పంపించినటువంటి వాడు జాంబవంతుడు. అందువల్ల ఆ జాంబవంతుడు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆనందంతో చేసినటువంటి యొక్క నాదాన్ని, సింహనాదాన్ని విన్నాడు. విని వారితో ఇలా మాట్లాడాడు. వానర వీరులతో, మిగతా వారంతా ఉన్నారుగా. హనుమానేవ పశ్యధ్వం వానరా కృతకార్య సమాగత. ఏమయ్యా, మీకు వినపడిందా? ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో, ఎవరు ఆ ధ్వని చేశారో విన్నారా? నేనైతే విన్నా. ఎవరో కాదు, అదిగో మనవాడే వస్తున్నాడు, ఆంజనేయుడు వస్తున్నాడు చూడండి అని ఎంతో ఆనందంతో ఉత్సాహంతో వాళ్ళందరికీ కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఇలాగా ఆ జాంబవంతుడు చెప్పారో వారంతా కూడా చాలా ఆనందంతో ఉత్సాహంగా గెంతుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తారా స్వామి గారు, ఎప్పుడు వస్తారా? వెంటనే రానే వచ్చాడు ఆయన. దృష్టాశీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయతు తతో దృష్టేతి వచనం మహార్థం అమృతోపమౌ నిశమ్య మారుతే సర్వే ముదితా వాదరా భవన్ను. వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎంతసేపు వస్తారైనా చిటుకలో వచ్చేస్తాడు. మనం ఎంతసేపు రావడానికి ఎంతసేపు పట్టదు ఆయనకి. చాలా వేగంగా వచ్చేసారు. వచ్చి కిందికి దిగారు. దృష్టా సీత అన్నారు. చూచానయ్యా సీతను అన్నారు చాలా ఆనందంతో. వీళ్ళు విన్నవాడు కాస్త అమాంతం ఎగిరి గంతేశారు. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని ముట్టుకున్నారు. అంటే మనం సంతోషకరమైన విషయం వస్తే గబగబా వీళ్ళు ఏం చేస్తాం, కౌలించుకుంటాం, సెకండ్ ఇస్తాం, ఇవన్నీ మనం చేస్తాం కదా. అట్లాగే వాళ్ళు కూడా స్వామి వారి దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నారు. వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. సీతమ్మ వారిని చూచాను సీతను అంటే అక్కడ ఒక విషయం ఉంది. సీతను అనేటప్పటికే ఎవరికైనా అనుమానం రావచ్చు. సీతను అంటే సీతను ఏం చేశాడు రావణాసురుడు? సీతను ఏమైనా బంధించాడా? సీతను ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? సీత ఏమైనా అయిందా? సీతను ఇంకెవరైనా ఏమైనా చేశారా? ఇలాంటి అనేక రకాల సందేహాలు రావచ్చు. కాబట్టి ఎవరికి ఎలాంటి సందేహము రాకుండా ఉండాలంటే ఆ క్రియాపదం ఉంది కదా, చూడటం అనేటువంటి క్రియాపదం. గర్భుడు చూచాను అని ముందరే చెప్పారు అనుకోండి, ఇక వాళ్ళకు ఇంకో రకమైన అనుమానం ఎందుకు వస్తుంది? రాదుగా. చూచాను అని ముందర చెప్పాలి. అందుకని ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు అవతల వాళ్ళు కంగారు పడకుండా మనం విషయాన్ని తేల్చి గబక్కుని చెబితే దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటో, ఎంత కష్టపడ్డాడో ఏమిటో అదని తర్వాత చెప్పొచ్చు. కొంతమంది అలా చెప్పరు. అసలు విషయాన్ని దాచిపెట్టేసి గంటల తరబడి ఊరికి చెబుతూ పోతుంటారు. అసలు విషయం ఎప్పుడో చెబుతాడు గంట అయిన తర్వాత. ఇది చాలా అజ్ఞానం, తెలివి తక్కువ వాళ్ళకి అలా సరిగ్గా చెప్పడం చేత కాదని అర్థం.
అన్ని విషయాలు ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. అంచేత చూచాను సీతను అన్నాడు. అందరూ ఎగిరి గంతేశారు. అమృతంతో సమానమైనటువంటి యొక్క ఆ మాట విని దగ్గరకు వచ్చి, నాయనా ఆరోగ్యంగా ఉన్నావా? చాలా కష్టపడి ఉంటావు పాపం, నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు అని ఈ రకంగా ఆయన్ని కొంచెం అనేక రకాల మాటలతోటి ఆయనకు అనునయంగా ఆయన్ని దగ్గరకు వచ్చి అనేక రకాలుగా ఆయన్ని సంబోధిస్తూ ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ మాట్లాడారు. మాట్లాడటమే కాకుండా గబగబా ఆయన కూర్చోవడానికి ఒక పెద్ద బండ అదంతా కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు, కూర్చోబెట్టారు. ఆయనకి అనేక రకాల కందమూలాలు అంటే పళ్ళు ఇళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. ముందర నువ్వు తెలవయ్యాయి, ఎంత అద్భుతమైన పని చేశావు అని మంచి పని చేసి వచ్చాడు కదా. ఎవరు చేయలేనటువంటి యొక్క పని ఇది, అందరూ చేయగలిగే పని కాదు. ఇలాంటి అద్భుతమైన పని, పైగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళటం, ఆ లంకా నగరానికి అసలు ఎవరు వెళ్ళలేరు. అలాంటి నగరానికి వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారిని వెతికి చూచి ఆమెతో మాట్లాడి ఇన్ని చేసిన వాడు అంటే ఎంత గొప్పవాడైనా. అందువల్ల వాళ్ళు చాలా ఆనందంతో ఈ కందమూల ఫలాన్ని తెచ్చిపెట్టారు, ఆయనకి నమస్కారం చేశారు. క్షోభం చెన్యే నగం చెన్యే గర్జం చెన్యే మహాబలాహ చక్రుకు కిలకిలామన్యే ప్రతిగర్జంతి చాపరే ఏ కవిచేష్టలంటారే అలాగా. ఆ ఆనందానికి అవధులు లేవు వాళ్ళకు. ఆ ఆనందాన్ని తట్టుకోలేక కొంతమంది వానర వీరులు ఎగిరులు గంతులు వేస్తున్నారట. కొంతమంది అప్పుడే ఆడుకుంటున్నారు, లోహ ముందుకెళ్తాం ఉరుక్కుంటూ. వేరే కబులు వచ్చేసి ఆ కబుల్ని అనుసరించడం, అవి వాటిని గోకటం, గబగబా అక్కడ చెట్ల మీదకి ఎక్కడం, కిందికి దిగటం, వాటి వెనకాల మళ్ళా వేరే కోతులు వెళ్ళటం, ఇలాగా అన్నమాట. కొంతమంది పెద్ద పెద్దగా అరుస్తున్నారు, కీచులాడుతున్నారు, కళ్ళు బొమ్మలు ఇట్లా చిట్లిస్తున్నారు. ఆనందంతో ఎలాంటి యొక్క వ్యవహారాలు చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళ పొడవైనటువంటి యొక్క తోకల్ని ఆడిస్తున్నారు, తోకలు తీసి భూమి మీద కొడుతున్నారు. ఆ తోకలతో వేరే వానర వీరులను కొడుతున్నారు. అంటే తమాషాలు అన్నమాట, సరదాగా చేసే పనులు ఇవన్నీ కూడా, కోపంతో కాదు. కోపంతో వస్తున్న వాళ్ళకి ఆనందంతో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టుకొని వస్తున్నారు. ఆయన ముట్టుకుంటే మాకు కూడా ఏదో పుణ్యం వస్తుందో ఏదో అలాంటి ఒక భావంతో ఉన్నారు వాళ్ళు. అదొక సంతోషం వాళ్ళకి. ఈ రకంగా కొంతమంది మరి పర్వతాలు ఎక్కుతున్నారు, అది దిగుతున్నారు, అక్కడే ఆడుతున్నారు, పాడుతున్నారు, కిచకిచ కిచకిచ కిచ అని శబ్దాలు చేస్తున్నారు, ముక్కులు చూపిస్తున్నారు, కళ్ళు చూపిస్తున్నారు, ఇగిలిస్తున్నారు. ఇట్లాగా అనేక చేష్టలు చేస్తున్నారు సంతోష పారవశ్యంతో వానర వీరులంతా కూడా అన్నమాట. తతోంగతౌ ఖను మౌతౌ జాంబౌతంచ వానరాగా పరివార్య ప్రముదిత భేజిరే విపులాశిలా. ఆంజనేయ స్వామి వారి యొక్క చుట్టూ చేరారు. అక్కడ కొంతమంది వానర వీరులు గౌరవ వెళ్ళి అక్కడ ఏవో చాలా బండలు ఉన్నాయి, వెడల్పుగా పొడవుగా ఉండే బండలన్నీ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి వారిని చుట్టూ వేశారంటే వాళ్ళందరూ కూర్చోవడానికి. ఆయన కూర్చోబెట్టారు, వీళ్ళందరూ కూడా కూర్చోవాలిగా మరి. అందువల్ల అందరూ కూర్చోవడానికి పెద్ద పెద్ద బండలన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అక్కడ అంగదుడు, ఇంకా గౌడు, గయుడు, గవాక్షుడు, గజా వీళ్ళంతా కూడా అక్కడ కూర్చున్నారు. జాంబవాన్ కార్యవృత్తాంతం అపుచ్చైలాత్మయం. అందరూ కూర్చున్నారు, కానీ పెద్దవాడు జాంబవంతుడు కాబట్టి ఆయన అడిగారు హనుమంతుడిని, నాయనా హనుమా, సంతోషం, కష్టపడి వెళ్ళావు, అమ్మవారిని చూచానని చెప్పావు,
మేమెంతో ఆనందిస్తున్నాం నాయన. ఎట్లా చూశావు? ఏ రకంగా చూశావు? ఎలా కనపడింది నీకు? రావణాసురుడు ఎక్కడ దాచిపెట్టాడు? సీతమ్మ వారికి కొంచెం చెప్పయ్యా, మేము కూడా విని సంతోషిస్తాము అన్నాయి. అప్పుడు స్వామివారు ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషతగా ఒకసారి కదులు మూసుకున్నారు స్వామివారు. అమ్మవారి యొక్క పాదపద్మాలకి నమస్కరించి, అమ్మా నీ దయ వల్ల నిన్ను చూచి నేను క్షేమంగా మళ్ళా తిరిగి వచ్చా తల్లి, నన్ను ఆశీర్వదనం చెయ్యి, అనుగ్రహించు అని చెప్పి మరలా ఒకసారి వేడుకొని అమ్మవారి గురించి సూక్ష్మంగా చెప్పటం ప్రారంభించారు. అయ్యా జాంబవంతుల వారు దృష్టా సీతా మయా లంక దర్శితాచ సకాలన, సీతమ్మవారిని చూచారు. లంకానగరంలోకి వెళ్ళా. ఆ లంకానగరము పెద్ద పెద్ద ఉద్యానవనాలతో, అనేక భవనాలతో, అనేక ద్వారాలతో, ఎత్తైనటువంటి యొక్క ఆ కోట గోడలతో చాలా అద్భుతంగా ఉంది. కానీ అక్కడికి ఎవరూ వెళ్ళలేదు. చాలా ప్రమాదమైనటువంటిది ఆ లంకానగరం. మామూలు వాళ్ళకు శక్తి, ఇంకా దేవతలే వెళ్ళలేదు. నేను ఎట్లో స్వామి అనుగ్రహంతో వెళ్ళా, కానీ మరొకరు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆ లంకానగరంలోకి వెళ్ళి చూడలేదు, అది అడిగే పెట్టలేదు. సరే మొత్తం అంతా వెతిగా, అమ్మవారు కనపడింది, చూచారు. చూడటమే కాదు, అమ్మవారితో నేను మాట్లాడింది, నాతో మాట్లాడింది అమ్మవారు. తరువాత మళ్ళా రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలనిపించింది. అక్కడ కూడా వెళ్ళా. అనేక రకాల విఘ్నాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎంతోమంది రాక్షసులు వచ్చారు. ఆ వనాన్ని నేను భగ్నం చేశా. రావణాసురుడు చూడాలనే ఉద్దేశంతో రావణాసురుడితో కూడా మాట్లాడా. వారికి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి మళ్ళా నేను ఇదిగో మీ దగ్గరికి వచ్చా. చూసారు ఎంత షార్ట్కట్గా చెప్పాడు. అంటే ఏమిటి, ఆయనకి ఆ గొప్పతనం అంతా పెద్దగా చెప్పడం ఇష్టం ఉండదు. ఆయన ఇంత ఏదో పెద్ద గొప్పవాడిని అనేట్టుగా ఉండడు ఆయన. అంత గొప్పవాడు అయినప్పటికీ కూడా అది నేర్చుకోవాల్సింది. కొంతమంది ఏంటంటే కొంచెం ఏదో 4 ముక్కలు వస్తేనే వీడికి ఆకాశంలో ఉంటాయి కళ్ళు. వాడు ఎవరితో మాట్లాడు, కొంచెం చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, వాడి కాళ్ళు భూమి మీద ఆనవు, ఆకాశంలోనే ఎగురుతూ ఉంటాడు వాడు. ఇవన్నీ తగ్గించుకోవాలి. అది ఇదే దురహంకారం అంటారు దాన్ని. ఏమీ లేకుండానే దురహంకారంగా ఉంటే పెద్ద చిన్న మర్యాద ఏం లేకుండా, గౌరవం లేకుండా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకుండా వాడికి ఏది చూస్తే అలాగే మాట్లాడడం, తల్లిదండ్రులంటే లెక్క లేకపోవడం, గురువులంటే లెక్క లేకపోవడం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క విషయాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ముందర మనిషికి భక్తి ఉండాలి. పెద్దల మాట వింటేనే ముందర వాడికి కొంత వినయం అనేది వస్తుంది. దాని పేరే సంస్కారం అంట. అది ఎవరి దగ్గర నుంచి రావాలి? ఇంట్లో ఉండే తల్లిదండ్రులు సంస్కారవంతులైతే వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి సంస్కారం అనేది కలుగుతుంది. తాత ముత్తాతల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ సంస్కారం అనేటువంటిది రావాలి. లేకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులనే కొట్టడానికి తయారవుతాడు వాడు, వ్యసనాలకి బానిస అవుతాడు. డబ్బులు ఇవ్వకపోతే దొంగతనం చేసి ఆ డబ్బులన్నీ లాక్కోపోతాడు. ఇవ్వనురా అని చెప్పి ఎవరన్నా తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా అన్నారనుకో, వాడిని కత్తి తీసుకొని పోలుస్తాడు. జరిగే విషయాలన్నా అవేగా ఇప్పుడు ప్రపంచంలో. అయినా సరే మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, అది ముద్దు చేయటం. ఇది చాలా దుర్మార్గమైన విషయం కదా. తల్లిదండ్రులు అలా చేయకూడదు. అలా చేసేవాడు తల్లిదండ్రులు అని అనిపించుకో. పిల్లవాడు తప్పు చేస్తే శిక్షించాలి. తప్పురా ఇది చేయకూడదు అని చెప్పాలి. అప్పుడే వాడు క్రమశిక్షణగా పైకొస్తాడు. క్రమశిక్షణగా వాడు పైకొస్తే వాడు అభివృద్ధిలోకి వెళ్తాడు, మంచి అలవాట్లు నేర్చుకుంటాడు.
మంచిగా ఉంటాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు, 10 మంది చేత పూజింపబడతాడు. ఇలా తయారు చేయాలి. వారే భారత పౌరులు అంటారు. అలాంటి వాళ్ళం రౌడీముఖలను దుర్మార్గమైన వేషాలు వేసిన భావి భారత పౌరులు ఎట్లా అవుతారు? వాళ్ళు కాదు కదా. కాబట్టి మనిషిగా పుట్టినప్పుడు కొంత భక్తి, జ్ఞానము, సరైనటువంటి యొక్క సంస్కారము ఇవన్నీ కూడా అబ్బుతే వాడు ఇంకోళ్ళకి ఎవరికైనా చెప్పగలుగుతాడు. వాడే ఆ రకంగా ఉన్నప్పుడు ఇంకోళ్ళకి ఆయన మాట ఎవరు వింటారు, ఎవరు చూస్తారు? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఇలాంటి యొక్క పెద్దలు చెప్పేటువంటి యొక్క మాటల్ని వినాలి. ఆ గ్రంథాలను నువ్వు చదవడం శక్తి లేకపోతే చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత తెప్పించుకొని వినాలి, శ్రద్ధగా వినాలి, బుర్రగా పట్టించుకోవాలి, వినయ విధేయతలు నేర్చుకోవాలి, సంస్కారాన్ని నేర్చుకోవాలి. అప్పుడే ప్రజలు చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఎలాంటి మచ్చ లేకుండా చక్కగా అభివృద్ధిని పొందుతారు. సంసారాలన్నీ బాగా ఉంటాయి. సంసారం వాళ్ళని కూడా అభివృద్ధిలోకి వస్తాయి. లేకపోతే అన్ని సంసారాలు భ్రష్టు పట్టిపోతాయి. అప్పుడు ధర్మం నశిస్తుంది. గృహస్థాశ్రమం బాగుంటేనే ధర్మాచరణ అనేది కుదురుతుంది. గృహస్థాశ్రమం సరిగ్గా లేదనుకోండి, పిల్లలు సరిగ్గా మాట వినగా, చెప్పుడు మాట వినగా, దుర్మార్గులుగా తయారీ రౌడీలుగా ఉంటే అది ఇల్లా అది. కాబట్టి అలా ఎప్పుడు కూడా పెంచకూడదు, చాలా తప్పది. అందుకనే మనకి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు? వాళ్ళకేం పల్లెగా చెప్పారా? వాళ్ళకి పల్లెగా రామాయణం రాశాడా? వ్యాసుల వారు భారతం పల్లెగా రాశాడా? వాళ్ళకేం పనులు? తపస్సు చేసుకోవచ్చు కదా హాయిగా కూర్చొని. మనకి భారతం ఎందుకు రాయడం, రామాయణం ఎందుకు రాయడం, ఈ పురాణాలను ఎందుకండి? వాళ్ళ కోసమా? వాళ్ళు ఏమైనా షాపులు పెట్టుకొని అమ్ముకోవడానికి రాశారా? అదే మన కోసం. భవిష్యత్తులో ఉండబడేటువంటి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో కలియుగంలో వాళ్ళందరూ చాలా అజ్ఞానంలో ఉంటారు. ఎప్పుడు పట్టకోటి కోసమే తాపత్రయపడతారు తప్ప పుణ్యం చేయటానికి వాళ్ళు ముందుకు రారు, ధర్మాచరణ చేయలేరు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. వాళ్ళకి కొంతైనా మనం జ్ఞానాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో ఎన్నో విషయాలు మనకు చెప్పి మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి వాళ్ళు ఎంతో శ్రమించి ఈ గ్రంథాలని మనకి రాసి ఈ జ్ఞానభిక్ష మనకు పెట్టారన్నమాట. అందుకని అలాగా ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇంత గొప్పవాడు అయినప్పటికీ కూడా తనేదో పెద్ద గొప్ప పని చేశాను వాళ్ళని చెప్పాడా? చెప్పట్లే. నేను వాళ్ళని చంపా, వీళ్ళని చంపా, ఇవన్నీ చెప్పట్లేదు. ఉన్న విషయం ఏమిటో దాన్నే కరెక్ట్గా చూస్తున్నారు. అన్నయ్యా రావణాసురుడు చూసా, ఆయనతో మాట్లాడా, అమ్మవారిని చూసా, అయిపోయింది, వచ్చేసా. కాబట్టి తపసాధారయల్లోకాన్ క్రుద్ధో వాదిర్దకేదపి సర్వదాతి ప్రబుద్ధో సౌరావణో రాక్షసాధిపతాయ. ఒక్క మాట వానర వీరులారా, రావణాసురుణ్ణి మనం సామాన్యంగా అనుకోవటానికి వీల్లేదు. రావణాసురుణ్ణి చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఎంతో తేజస్సుతో ఉన్నటువంటి వాడు రావణాసురుడు. గొప్ప తపస్సు, అన్నీ తెలిసినవాడు, తెలియనివాడు కాదు, తెలితొక్కువాడు కాదు, సకల ధర్మశాస్త్రములను ఆపోషణ పట్టినటువంటి వాడు. కాబట్టి అవసరమైతే ఎంత శక్తిమంతులంటే చెబుతున్నాడు ఆంజనేయ స్వామి. నిజంగా తను తలుచుకున్నట్లయితే సమస్త లోకాలని కూడా వాళ్ళ కోపం వస్తే దహించి వేసేటువంటి యొక్క శక్తి ఉన్నది. ఎవరినైనా జయించగలరు. అలాంటి శక్తి సంపాదించి ఉన్నటువంటి వాడు రావణాసురుడు. అయితే ఇంత శక్తిమంతుడైనప్పటికీ కూడా అమ్మవారిని తాకటానికి భయపడ్డాడు. అమ్మవారిని ముట్టుకోలేదు. ఎందుకంటే వాడికి తెలుసు, అమ్మవారిని కనుక ముట్టుకున్నట్లయితే వాడు దహింపబడతాడు. అమ్మవారు కూడా అన్నది కదా, తత్వాం కుర్మి దశగ్రీవా భస్మార్హ తేజస అని. ఇదివరకు మనం వచ్చింది మనకు ఆ శ్లోకం. దశగ్రీవా, మా రామచంద్ర ప్రభువు మా నాథుడి యొక్క ఆజ్ఞ లేకపోవటం వలన, నేను నిరంతరం కూడా తపస్సు చేస్తూ ఉండటం వలన నిన్ను నేను ఏమి అనలేకపోతున్నాను. లేకపోయినట్లయితేనా
భస్మం చేయగలిగేటువంటి యొక్క నా శక్తితో నిన్ను వెంటనే ఇప్పుడే భస్మం చేసేటువంటి దాన్ని అని అన్నది. అది చెబుతున్నారు స్వామి గారు. అది రావణాసురుడికి తెలుసు, అందుకనే ఏమీ అనలే. ఏదో 4 మాటలు ఏదో మాట్లాడి వెళ్ళాడు తప్ప ఇంకా అంతకంటే ఏం మాట్లాడలేకపోయినాడు. కాబట్టి ఇది విషయం నాయన. అహమే కోపి పర్యాప్తస్క రాక్షస గణపురివు తాము లంకాం తరసాహంతు రావణం చ మహాబలము. అసలు నేను ఒక్కడిని చాలయ్యా, ఎవరు అక్కర్లా, నేను సరిపోతా. ఆ లంకానగరంలో ఉండబడేటువంటి యొక్క ఏ రాక్షసులు ఉన్నారో మా వాళ్ళు చాలా బలవంతులు, పరాక్రమం గల వాళ్ళు, ఎన్నో యుద్ధాలలో గెలిచారని చెప్పేసి అహంకారంతో ఉన్నాడు రావణుడు. అక్కడ ఉండే రాక్షసులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళందరినీ చంపడానికి నాకు 1 నిమిషం పట్టు. నేను ఒక్కడే కాదు, ఏ సైన్యం అక్కర్లా. అయినప్పటికీ నేను ఒక్కడే అలా చంపగలను అంటే ఇప్పుడు మీరంతా ఉన్నారుగా, జాంబవంతుల వారు మీరున్నారు, అంగదుడు ఉన్నాడు, గజుడు ఉన్నాడు, గవాక్షుడు ఉన్నాడు, గంధమాదుడు ఉన్నాడు, నీలుడు ఉన్నాడు. ఎంతోమంది బలపరాక్రమాలు కలిగిన వానర వీరులంతా కలిసి మనమంతా కలిసి లంక మీదకి వెళ్ళామనుకో, అది వాడు ఉంటాడా? లంకని నాశనం చేయవు, ఆ లంకలో ఉండే రాక్షసులందరినీ చిత్తుగా ఓడించలేవు. అది పెద్ద పని కాదు కదా. కొంచెం ఆవేశంతో అన్నాడు. ఆ మాట విన్నాడు వాయుకుమారుడు ఎవరు? అంగదుడు. అంగదుడి మీద ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. బాగుందయ్యా నాయన హనుమాను చెప్పేది నిజమే, కానీ అమ్మవారిని తీసుకొస్తే బాగుండేది కదయ్యా, ఆమెను అక్కడే వదిలిపెట్టి వచ్చావు. సరే పోలే, ఇప్పుడు మనం ఉన్నాంగా, మనమందరం మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి అమ్మవారిని తీసుకొద్దాం. నాకేమనిపిస్తున్నదంటే ఇప్పుడు వెళ్ళేది రామచంద్రమూర్తి వారి దగ్గరికి వెళ్ళి ఆ లంకానగరానికి వెళ్ళామండి, అమ్మవారిని చూసి వచ్చాము అని ఇలా చెబితే ఎవరైనా బాగుంటుంది. అసలు అసహ్యంగా ఏమిట్రా బాబు నువ్వు చూశానంటున్నావు, తీసుకురావచ్చు కదా అని చెప్పేసి ఒకవేళ రాములు వారు అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి? గరివాళ్ళం కదా, గరివాళ్ళం అవుతాం కదా. అందువల్ల నాకైతే ఇలా తోస్తున్నది, అమ్మవారిని చూచాము అని ఊరికే చెప్పటం కాకుండా వెళ్ళి మనం ఏకంగా మళ్ళా లంకానగరానికి వెళ్ళి ఆమెని తీసుకొస్తే చాలా బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తున్నది. ఆయన అభిప్రాయం చెప్పాడు, అది అందరి అభిప్రాయం కాదు. అని ఈ రకంగా చెబుతూ ఆయన ఇంకేదో మాట్లాడబోతుంటే అక్కడే జాంబవంతుడు ఉన్నాడు కదా పక్కన. ఈయన అంగదుడు ఏంటంటే యువరాజు, ఆయన సుగ్రీవుడి తర్వాత ఆయన యువరాజు. మరి రాజుగారు చెబుతున్నప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆయన ఎదిరించి మాట్లాడకూడదు కదా. ఆంజనేయ స్వామి గారు కూడా ఏమో విన్నారు ఊరికే, ఆయన తెలుసు కదా ఈయన యువరాజు అని. సరే యువరాజైనా ఎవరైనా సరే ఈయన నేతృత్వంలోనే పంపించాడు సుగ్రీవుడు. ఎవరు? జాంబవంతుడు యొక్క నేతృత్వంలోనే పంపించారు వీళ్ళందరినీ వానరులు. వయసులో ఆయన చాలా పెద్దవాడు, వయసులో, రాజనీతిలో, జ్ఞానంలో, బలంలో అంతా గొప్పవాడు జాంబవంతుడు. జాంబవంతుల వారు అన్నారు, నాయన అంగదా, నువ్వు చెప్పినటువంటిది అంత పెద్ద బాగోలేదన్నారు. ఎందుకని? యథాతు రామస్య మతిర్నివిష్టా తథా భవాన్ పశ్యతు కార్యసిద్ధి. రాజుగారు ఏమి చెబితే దూత దాన్ని మాత్రమే చెయ్యాలి. ఇది రాజనీతి. మనకు తోచిందంతా ఎప్పుడు చేయకూడదు. అలా చేసినప్పుడు
రాజు యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. తీసుకోరమ్మనమని చెప్పారా? సుగ్రీవుడు చెప్పాడా? రామచంద్రమూర్తి వారు చెప్పారా? చెప్పరా. చూచి రమ్మన్నారంతే. చూచి వచ్చాం. ఆంజనేయుడు చూశాడు, వచ్చాడు. ఆ విషయమే మనం చెబుతాము. మళ్ళా ఒకవేళ మీరు వెళ్ళండగా తీసుకురండి ఆయన చెప్పాడు అనుకో, అప్పుడు కావాలంటే వెళ్ళొచ్చు. లేదు, ఆయనే నిర్ణయం చేస్తారు. నిర్ణయం ఆయనకు వదిలిపెట్టాలి. ఆయన ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి ఆయన నిర్ణయం ఏమిటో మనకు తెలియకుండా మనమే ఎట్లా నిర్ణయం చేస్తాం? మనమే నిర్ణయం చేయటం అనేటువంటిది రాజు ఆజ్ఞని ఎదిరించినట్లవుతుంది. ఇది తప్పు, రాజనీతి కాదు ఇది. అందువల్ల యువరాజా అంగద, అలా కాకుండా రామచంద్రమూర్తి వారి యొక్క బుద్ధిని అనుసరించి వారు ఏమి ఆజ్ఞాపించారో దాన్ని చేయటమే మన యొక్క కర్తవ్యము, మన యొక్క పని, మన యొక్క బాధ్యత. అదే తతో జంబతో వాక్యం అగుణంత బలౌక సకాగా గద ప్రముఖ వీర హనుమాశ్చ మహాకపికి. జాంబవంతుడు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడాలి, అంత మౌనంగా విన్నారు. వాళ్ళంతా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి బుద్ధిమంతులు, అందరూ చాలా గొప్పవాళ్ళే, అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, చదువులేని వాళ్ళు అక్కడ ఎవరు లేరు. ఆ రూపాలు వానర రూపాలు కానీ వేరే రకంగా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మామూలుగా మనం ఆలోచిస్తే అసలు ఎవరు ఈ కపులంతా ఎవరు? దేవతాంశలతోనే పుట్టినటువంటి వారు, మామూలు వాళ్ళు కాదు. దేవతలే వారి అంశలతో కపులుగా పుట్టారు రామచంద్రమూర్తి వారికి సహాయం కోసం. వాళ్ళకి భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలుసు కదా. భవిష్యత్తులో రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోతాడు, లంకా నగరానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేసేటప్పుడు ఇది సైన్యం కావాలి. కాబట్టి వాళ్ళంతా ఎప్పుడో రామచంద్రమూర్తి గారి కంటే ముందరే పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరు? మరి బ్రహ్మగారి యొక్క అంశ జాంబవంతుడు అంటారు. సూర్యుని యొక్క అంశ వాలి, ఆ సూర్యుని యొక్క అంశ సుగ్రీవుడు, ఇంద్రుని యొక్క అంశ వాలి, రుద్రాంశ సంభూతుడు ఆంజనేయస్వామి. ఇలాగా అందరూ కూడా దేవతల యొక్క అంశాలతోనే పుట్టినటువంటి వాడు. అందువల్ల వాళ్ళకి తెలియని విషయాలు ఏం లేవు. అంచేత వాళ్ళు మౌనంగా, పెద్దవాడు కాబట్టి సరైన విషయమే చెప్పాడు కాబట్టి జాంబవంతుల వారి యొక్క మాటను విన్నారు, శ్రద్ధగా విన్నారు. సరే, మంచిదండి, మీరు చెప్పారు కదా, మీ మాటను మేము అంగీకరిస్తున్నాం. ఇక మరి ఆలస్యం ఎందుకు, మనమందరం కలిసి వెళదాము అని మిగతా వానరులంతా కూడా అన్నారు. అక్కడి నుంచి బయలుదేరి హనుమత సమేతాస్తే జగ్ముహు ప్రస్రవణం గిరి గచ్చంతో వీరాగా వనము సుగ్రీవ రక్షితం. ఇక రామచంద్ర ప్రభు వారి దగ్గరికి వెళదామని చెప్పి నిర్ణయం చేసుకొని అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరారు. నడిచి వెళ్ళరు వాళ్ళు, పక్షుల్లాగా ఆకాశంలోంచి వెళ్ళిపోవటమే. ఆకాశం నుంచి వెళ్ళేటువంటి యొక్క శక్తి అందరికీ ఉంది, ఒక హనుమంతుడికే కాదు. ప్రతివారు కూడా పక్షుల్లాగా ఆకాశంలోంచి వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు. అందుకనే వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్తారయ్యా అని చెప్పి జాంబవంతుడు అంటే, వాళ్ళు కొంతమంది మేము 10 యోజనాలు వెళ్ళగలం, 20 యోజనాలు వెళ్ళగలం, 30 యోజనాలు వెళ్ళగలం, 60 యోజనాలు వెళ్ళగలం, అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళలేము అన్నాడు. 90 యోజనాలు పైన నేను వెళ్ళగలనని జాంబవంతుడు అన్నాడు. వెళ్తాను కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేదో కొంచెం సందేహమే అని చెప్పి జాంబవంతుడు అన్నాడు. ఇట్లాగా ప్రతివారు కూడా వారి వారి యొక్క శక్తి, వేగము ఎంత ఉందో వాళ్ళు అప్పుడే చెప్పేశారు. కాబట్టి అలాగా మామూలుగా వెళ్ళగలరు, ఎంత దూరమైనా వెళ్ళగలరు, కానీ చాలా దూరం వెళ్ళలేరు. ఇప్పుడు ఇక్కడ దగ్గరేగా, అందుకని అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరారు.
అలా బయలుదేరి వెళ్తూ దారిలో వాళ్ళకి సుగ్రీవుడు రక్షిస్తూ ఉండేటువంటి ఒక పెద్ద వనం కనపడింది. అదేమిటి అంటే మధువనం అంటారు దాన్ని. దాని పేరు మధువనం. మధువనం అంటే మధు అంటే తేనె. తేనె పట్లు ఉంటాయి చెట్లకి. తేనె పట్లు అంటే మామూలు మనకు కూడా తేనె పట్లు తెలుసుగా. మనం చూసే తేనె పట్లు చాలా చిన్నగా ఉంటాయి. అక్కడ మధువనంలో ఉండే తేనె పట్లు చిన్నగా ఉండవు. ఇప్పుడు భావనారాయణ స్వామి దగ్గర రథం ఉంది కదా, ఆ రథ చక్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క తేనె పట్టు ఆ రథ చక్రం అంత ఉంటుంది. అంటే ఒక్కొక్క తేనె పట్టులో దాదాపుగా ఒక 50 కిలోలో 100 కిలోలో ఉంటుంది తేనె. అట్లాంటి తేనె పట్లు కొన్ని లక్షలు ఉన్నాయి అక్కడ ఆ వనంలో. అది దాంట్లో ఎవరు వెళ్ళలేరు, వెళ్తే చంపేస్తారు. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ, ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. రాత్రింబవళ్ళు దాన్ని కాపాడడానికి చాలామంది ఉన్నారు అక్కడ. కొన్ని వందలాది మంది కప్పులంతా కూడా రక్షిస్తూ ఉంటారు, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా. అది మధువనం అంటే. అలాంటి యొక్క మధువనం వాళ్ళ కంటపడింది. అది చూచారు. భక్షయామక ఫలాల్యద్య పిబావో అమృతము మధువు. వానర వీరు అది చూడగానే పాపం ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు కదా, ఆకలి కూడా వేస్తున్నట్టుంది. కేవలం మధువులే కాకుండా మధువనంలో అనేక పళ్ళు కూడా ఉన్నాయి. మధువులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ తేనె పట్లు మధువనం అన్నారు. కేవలం ఒక మధువే కాదు, బోలని పళ్ళు, జామ పళ్ళు, నేరేడు పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, భయంకరమైన పళ్ళు ఉన్నాయి. వందలాది వృక్షాలు, వందలాది పళ్ళన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ తిని ఆ తేనెలు తాగాలని వాళ్ళకి ఆలోచన కలిగింది. అందరూ సరే వెళ్దాం అనుకున్నారు. అది దాని తర్వాత మనం కావాలంటే సంతోషంగా హాయిగా మన కడుపు నిండుతుంది కాబట్టి నెమ్మదిగా తర్వాత బయలుదేరి రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్దామయ్యా అని తర్వాత చెబుదాంలే, ఎలాగో అమ్మవారిని చూడటం అనేది అయితే జరిగింది కదా, ఈ లోపల ఈ పని చేద్దామని చెప్పి అది అందరికీ ఆలోచన వచ్చింది. వెంటనే వారు ఆకాశంలోంచి కిందికి దిగారు. వెళ్తున్నవాడు కాస్త ఈ విషయం మరి యువరాజు ఉన్నాడు కదా అంగదుడు, ఆయనకి చెప్పారు. సర్లేవయ్యా మీరేం చెప్తే అలాగే, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే సుగ్రీవుడు మరి ఆయన కొడుకే కదా, వాడి కొడుకు కదా, పట్టాభిషేకం చేశారు, యువరాజు పట్టాభిషేకం అంగదుడికి. అందువల్ల ఆయన యువరాజు కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకుంటే సరిపోతుందని ఆయనతో మాట అన్నారు. సర్లేవయ్యా అలాగే వెళ్దాం, దానికి ఉంది, మీరంతా తృప్తిగా హాయిగా ఆ తేనెలు తాగి ఆ పళ్ళు తింటే నాకు ఆనందంగా ఉంటుంది, పోదాం పోదండి అన్నారు. ఇక లోపలికి వెళ్ళారంతా కూడా. తత ప్రవిశ్య రజక పాకుమారేభిరే మధువు. ఓ భరంగా ఆ చెట్ల మీదకి వెళ్ళి, ఆ కొమ్మల దగ్గరికి వెళ్ళి గబా గబా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి ఓ భరంగా ఆ తేనెలు తాగేస్తున్నారు, పళ్ళు తింటున్నారు. ఆ తేనె బాగా తాగేటప్పటికీ ఏమవుతుందంటే కొంచెం మత్తు వస్తుంది. ఆ మత్తుతో తూలుతున్నారు. వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతున్నారు. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్. కొంతమంది నవ్వుతున్నారట, కొంతమంది పాటలు పాడుతున్నారట, కొంతమంది నమస్కారాలు చేస్తున్నారట వంగి వంగి, అంటే వాళ్ళ కోతి శాస్త్రులు అంటారు వాడు. కొంతమంది బాగా నాట్యం చేస్తున్నారట, కొంతమంది వాళ్ళ అక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి అలా ఉరుక్కుంటూ వెళ్ళి వాళ్ళని ముట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తున్నారట, కొంతమంది గెంతుతున్నారట, కొంతమంది ఆటలాడుకుంటున్నారట. అది తీరం తాగుతున్నారు, ఇది ఇక్కడ ఈ పని చేస్తున్నారు. ఇలాగా కొంతమంది వెనగబడి నవ్వుతున్నారట. ఇట్లాగా వాళ్ళు ఆ సంతోష పారవశ్యంతో ఈ రకమైనటువంటి చేష్టలంతా చేస్తున్నారన్నారు. కొంతమంది ఏం చేశారు, అక్కడ ఉండేటువంటి యొక్క ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మ ఎరగొట్టడం, ఆ పూలని పీకేయడం, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు.
ఇలా చేస్తుంటే సమీక్ష్య కోపదధి భక్తనామాగా నివారయామాస కపి కపిముస్తను తం సవృక్షం మహాబాహుం రూపబల్దం మహాబలం ఆర్యకం ప్రహరత్తత్ర బాహుభ్యాం కుపితోంగదః. వీరు ఇలా ఇష్టం వచ్చినట్టు ఈ మధువనంలోకి వచ్చి పాడు చేస్తుంటే ఒకళ్ళ ఇద్దరండి, కొంత లక్షల మంది ఉన్నారు. ఇప్పటికే ఆంజనేయ స్వామిను జాంబవంతుడు వీళ్ళే కాదు, ఇప్పటికే వాళ్ళు ప్రధానమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పారు. పేరు చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అందరూ వెళ్ళారు, సముద్రం వరకు వెళ్ళారు. ఒక్క ఆంజనేయ స్వామి గారు మాత్రమే వెళ్ళారు లంకా నగరానికి. మిగతా వారంతా ఆయన వచ్చే వరకు ఆ మహేంద్ర పర్వతం దగ్గరే కూర్చున్నారు. అది అన్నమాట. వీరంతా ఈ రకంగా వస్తే దదిముఖుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ దదిముఖుడు ఎవరయ్యా అంటే సుగ్రీవుడికి మేనమామ. ఆయన్ని పెట్టాడు రక్షకుడుగా. ఆయన కంట్రోల్లో చాలామంది వానర వీరులు ఉన్నారు. దానికి చీఫ్ అన్నమాట ఆయన. ఈయన వచ్చాడు, ఈ దదిముఖుడు అనే ఆయన వచ్చి వీళ్ళందరితో తగాదా పెట్టుకున్నాడు. ఫస్ట్ యువరాజు అంగదుడు ఉన్నాడు కదా, ఆ అంగదుడితోటి తగాదా పెట్టుకున్నాడు. ఈయన మాట ఊరు వెళ్ళ. ఆ అంగదుడు కూడా బాగా కోపంతో ఈయన్ని కొంచెం బాగా చివాట్లు పెట్టి కొట్టాడు. ఎవరు చెప్పేదానికి, మాది ఇది రాజు కదా, అందువల్ల ఆ అహంకారంతో ఈయన పెద్దవాళ్ళని కూడా అందుట్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరూ చేయలేనటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని మేము చేసిచ్చాము, మా వాడు మా ఆంజనేయుడు చేసేటాడు, నువ్వెవరు అడ్డం పెట్టేదానికి అని చెప్పేసి కోపం అన్నమాట. ఇంకోటి ఏంటంటే అసలు 4 దిక్కులు పంపించారు సుగ్రీవుడు బతకటం కోసం. మిగతా వాళ్ళందరూ బందరాడు వచ్చేసారు. 4 రోజులు గడువు ఇచ్చారు. 4 రోజులు కనుక దాటితే మీకు ఉరి శిక్ష ఇస్తానన్నాడు సుగ్రీవుడు. అందువల్ల ఆ భయంతో ఏం చేశారంటే మిగతా వానర వీరులు తూర్పు, అలాగే ఉత్తరం, పడమర ఈ 3 దిక్కులకు వెళ్ళి వచ్చేసారు వెంటనే. దక్షిణం వైపు వెళ్ళిన వాళ్ళు మాత్రమే రాలే. వీళ్ళు దక్షిణం వైపు వెళ్ళినవాడు ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వాళ్ళంతా వెళ్ళారు. అందువల్ల మరి అమ్మవారిని చూడటానికి మరి చాలా వెతికారు, ఎక్కడా కనపడలే. మరి లేట్ అవుతుంది కదా. లేట్ అయినప్పటికీ కూడా కార్యాన్ని అది చేసి వస్తేనేమో ఎందుకు లేట్ అయిందని చెప్పి ఎవరు అడగరు. లేటుగా వచ్చి పని కావాలంటే కోపం రాదు ఎవరికైనా. కాబట్టి లేట్ అయింది. అయినప్పుడు కూడా స్వామి చెప్పినటువంటి యొక్క కార్యాన్ని చక్కగా పూర్తి చేసుకొని ఆనందంతో వీళ్ళు వచ్చారు. కాబట్టి ఈ ఆనంద పారవశ్యంలో ఈయన అడ్డుకుంటే కోపం వచ్చింది. తతస్థాన్ ముష్టిభికి పాదైకి చూర్ణజిత్వా పపుర్మధూవు తతో దదిముఖా క్రుద్ధ సుగ్రీవస్య చ మాతులక జగామరక్షిభిః సార్ధం తత్ర రాజా కపీశ్వరక. ఈ దదిముఖుడితో ఉండేటువంటి వాళ్ళు ఇంకా వేరే వానర వీరులంతా కూడా వేరే కబుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తగాదాలు పెట్టుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి పెద్ద గొడవైంది. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారు. ఈ ఆంజనేయ స్వామితో వచ్చినటువంటి యొక్క వానరులంతా కూడా ఈ మధుమనంలో ఉండే వానర వీరులను మెత్తగా కొట్టారు, దంచారు బాగా. వాళ్ళకి బాగా వాచేటట్లుగా, రక్తాలు గారేటట్లుగా కొట్టారు. వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు వెళ్ళారు. ఇలా విపరీతంగా ఆ మధుమనంలో జరిగింది. ఈయనకి ఏం చేయాలో తోచల. వాళ్ళని ఎదుర్కొ వాళ్ళ బాగా శక్తివంతులు, పైగా ఆనందంలో ఉన్నారు. ఎట్లా అబ్బా ఏం చేయాలరా బాబు, ఈయన గొడవ అయింది. ఎందుకంటే
సుగ్రీవుడు తెలిస్తే ఏమైనా తిడతాడేమో, ఉద్యోగంలోంచి పీకేస్తాడేమో, లేదా జైల్లో పెడతాడేమో అని భయం ఉంటుంది కదా, ఆయన అధికారి కదా. అందువల్ల ఈయన కొంచెం బాగా బాధపడుతున్నాడు. అంతా పాడు చేశారు వీళ్ళు. ఎప్పటి నుంచో రక్షిస్తున్నారు, ఇవాళ కాదు, కొన్ని వందల సంవత్సరాల బట్టి మధువనాన్ని ఎవరు అక్కడికి రాకుండా రక్షిస్తున్నారు. ఎప్పుడన్నా సుగ్రీవుడు వాళ్ళు వచ్చిపోతారు, వాళ్ళు తప్ప ఇంకెవరు రావడానికి వీల్లేదు ఇక్కడికి. అందువల్ల ఈ ఆంజనేయ స్వామి వల్ల అలాగే ఈ యువరాజైన అంగదుడి వల్ల ఈ రకంగా అంత పాడైపోయింది ఈ వనము అని అనుకొని ఈ దదిముఖుడు ఏం చేశాడంటే వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడును రాముడు లక్ష్మణుడు ముగ్గురు ఒక చోట ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం, అయ్యా రక్షించాలి. ఏమిటయ్యా ఏడుస్తూ చెప్పాడు. ఏమిటయ్యా ముందర ఏడుపు మానేసి నువ్వు చెప్పు, ముందర విషయం ఏమిటో, ఏం జరిగింది ఏమిటని అన్నాడు సుగ్రీవుడు. ఏం లేదు, ఏం చెప్పమంటారండి, ఎప్పటి నుంచో చాలా జాగ్రత్తగా ఎవరిని రానివ్వకుండా ఈ మధువనాన్ని రక్షిస్తూ ఉన్నాను కదా నేను, మీకు తెలుసు. ఈ రోజున హఠాత్తుగా ఆ ఆంజనేయుడు, ఆ అంగదుడు, వాళ్ళు వీళ్ళు అంతా వచ్చేసి మొత్తం ఆ చెట్లన్నీ ఓడి చేసి పీకేసి పూలు కోసి కాయలన్నీ తెంపేసి ఆ పళ్ళను తిని ఆ మధువులు తేనె చెట్లన్నీ కూడా పిసికి శుభ్రంగా తాగేసి భయంకరంగా పిచ్చిగా చేసేసారు. అదంతా మధువనం అంతా. నేను వెళ్ళి వాళ్ళందరినీ కూడా నివారించాను, వాళ్ళతో కోప్పడ్డాను, వాళ్ళే నన్ను కొట్టి పంపించారు. ఇగో దెబ్బలు చూడండి, ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చాను, ఏం చెప్పాలి నేను అని ఈ రకంగా తెలియజేశాడు. శ్రుత్వా దదిముఖేనోక్తం రామ సుగ్రీవమబ్రవీత్. సుగ్రీవుడితోటి దదిముఖుడు చెబుతుంటే రామచంద్రమూర్తి వారు విన్నారు. ఏమిటయ్యా ఏదో అంటున్నాడు, వచ్చి ఏం చెబుతున్నాడు, ఏదో కొంచెం ఏడుస్తున్నట్టున్నాడు, ఏమిటి పరిస్థితి ఏమిటని రామచంద్రమూర్తి వారు అడిగారట. అప్పుడు ఈయన అన్నాడు, ఏం లేదు స్వామి, వానర వీరులంతా వచ్చి ఆ మధువనాన్ని పాడు చేసి తేనెలంతా కూడా తీరేసి వాళ్ళు చాలా బీభత్సం చేస్తున్నారట. అడ్డుకోకపోతే వాళ్ళంతా కూడా ఈయన్ని కొట్టారు, అది చెబుతున్నాడు. వెంటనే లక్ష్మణుడు కోపం వచ్చి లక్ష్మణుడు అడిగాడు, ఏమిటి ఆయన ఏదో చెప్తున్నాడు ఏమిటయా అంటే ఆయన చెప్పాడు. ఆయనకి ఇదే చెప్పాడు, ఏం లేదు అయ్యా లక్ష్మణస్వామి, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి యొక్క వానర వీరులు, మన హనుమ వెళ్ళాడు కదా, హనుమ, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు వీళ్ళంతా కూడా వెళ్ళారు కదా, వాళ్ళంతా తిరిగి వచ్చారు. వచ్చి దారిలో మనకు మధువనం ఉంది, ఆ మధువనం ఎప్పటి నుంచో రక్షిస్తున్నాము, దాంట్లో పడి ఇష్టం వచ్చినట్టు ఆ తేనెలంతా తాగేశారట, వీళ్ళు అడ్డుకోకపోతే వాళ్ళని కొట్టి పంపించారు అని చెప్పేసి ఉండ విషయం చెప్పేశాడు. సరే, అంగద ప్రముఖై వీరై భక్షితం మధు వానరై దృష్ట్వాగతో న సందేహ శీతాం పవననందనగాగా లోచే మధువనం ద్రష్టుం సమర్థకాయ కోపవే మమ. ఇలా చెప్పి లక్ష్మణుడికి సుగ్రీవుడు చెప్పాడు, మీరేమి దాని గురించి ఆలోచించక్కర్లేదు స్వామి, ఎప్పుడైతే వాయునందనుడైన ఆంజనేయుడు
వాళ్ళ పరివారంతో వచ్చి ఆ మధువనంలో దొరబడి మధువుని తాగారు అంటే తప్పనిసరిగా సీతమ్మ వారిని వెతికి చూచి వచ్చి ఉంటాడు హనుమ. హనుమ చూచి రాకపోయినట్లయితే వీళ్ళు ఇంత సాహసం చేయరు, మధువనంలోకి వెళ్ళేంత ధైర్యం చేయరు వాళ్ళు తిరిగి అక్కడికి వచ్చారు అంటే సీతమ్మ వారిని చూచి వచ్చి ఉంటారు, దీంట్లో సందేహం లేదు. డెఫినెట్గా అన్నాడు, 100% ఆలోచన చేయక్కర్లా. నిజంగా వాళ్ళు చూడలేదనుకోండి, వాళ్ళకి అన్ని గుడ్డలు ఉండవు, వాళ్ళు దాంట్లోకి అసలు వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళారంటే అమ్మవారిని చూచినట్టే లెక్క అని ఆయన సుగ్రీవుడు పసిగట్టేశాడు. విషయం తెలిసిపోయింది ఆయన, అంటే గెస్ చేశాడంటాం కదా, అలాగనమాట, ఊహించాడని అర్థం. మీరేం భయపడక్కర్లేదు. సరే ఏమయ్యా, నువ్వు వెళ్ళి ఇక తినడం తాగడం చాలు, ఉన్నపడంగా వెంటనే వాళ్ళని బయలుదేరి ఇక్కడికి రమణమని చెప్పు, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని దదిముగుడితోటి సుగ్రీవుడు అన్నాడు. సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టోదధిముఖ కపికి వానరై సహితై శూరై దివమేవ ఉత్పపాతకాగా సప్రవిష్టో మధుబలౌ దదర్శ హరియూధపాను విమదానుచితాన్ సర్వాన్ యగమానాన్ మధూదకం. సుగ్రీవుడు ఎప్పుడైతే ధర్మగుడితో చెప్పాడో, సరే అలాగే మీరు చెప్పమన్నట్టు చెబుతాడని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇదేమిట్రా, ఏదైనా వాళ్ళు తిడతాడేమో, కొడతాడేమో, శిక్షిస్తాడేమో అని నేను అనుకుంటే చాలా ఆనందంగా ఉన్నాడు. నేను ఈ మాట చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనుకున్నాడు ధర్మగుడు. ఆయనకి అసలు ఏమిటో విషయం అర్థం కాల. ఎందుకైనా సంతోషంగా ఉన్నాడు, వాళ్ళని శిక్షించాలి కదా, తప్పు చేశారు కదా, వాళ్ళు తప్పు చేసినా కానీ ఈయన వాళ్ళని ఏమనకుండా ఉన్నాడే అనేటువంటి యొక్క సందేహం ఈయనకు వచ్చింది. అయినా ఆయన రాజు కాబట్టి ఏం మాట్లాడతాడు, అయ్యా సరేలే మహారాజా అని చెప్పేసి అనుకుని గబగల వెంటనే మళ్ళీ ఆకాశంలోకి పైకి ఎగిరి గబగబా మిగతా కొంతమందితో వచ్చాడు, వాళ్ళందరితో కూడా కలిసి మళ్ళా మధువనానికి తిరిగి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, ఓ అంగదా, ఓ జాంబవంత, ఆంజనేయ, నా తప్పు మన్నించండి, నేను తెలియక మూర్ఖంగా మీతో గొడవపడ్డాను, మీరు ఇలా చేశారని చెప్పేసి నేను మా మహారాజు సుగ్రీవుల వారికి చెప్పాను, ఆయన ఏమీ అనలేదు. ముందర వెంటనే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి రమ్మన్నారు, మిమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నారు, కాబట్టి మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, మీకోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. అందువల్ల ఆ విషయం చెబుదామని నేను వచ్చాను. కాబట్టి వెంటనే నా మాట విని మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెంటనే మీరు ఆ సుగ్రీవుడు, రామచంద్రుల వారు, లక్ష్మణస్వామి ఉన్న చోటుకి మీరు వెళ్ళండి అని చెప్పేసి వచ్చి చెప్పాడు. చెబితే వారంతా విషయం తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి ఇక ఈ తింటాలు తాగటాలు మానేసి బయలుదేరదాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ విషయము మనము రేపు చెప్పుకుందాము. రేపు పట్టాభిషేకం, ఈ విషయము రామచంద్రమూర్తి వారి దగ్గరికి రావటం, చేయటం, ఆంజనేయ స్వామి గారు మాట్లాడటం కాసేపు జరుగుతుంది విషయము. దాని తర్వాత పట్టాభిషేకంతో సమాప్తం చేద్దాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. వేద వేదాంత విద్యాజమేహశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాయ. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాస్తమస్తాః సుఖినో భవంతు.
काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभयितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पौत्रिणः अधराः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् हर नमः पार्वतीपतये हर हर महादेव जय वीर हनुमान की जय।